అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ రాజకీయాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ లోన్ వ్యవహారం సంచలనంగా మారింది. ఏడాదిలో 470 కోట్ల లోన్ ఎలా కట్టారని బీజేపీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటే సొంత పార్టీ వాళ్లే కుట్రలు చేశారని ఆక్రోశంతో రగిలిపోతున్నారు ప్రేమ్ సాగర్ రావు. ఇంతకీ సొంత పార్టీలో ఆ లీడర్ ఎవరు? మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ కు బలమైన లీడర్ ప్రేమ్ సాగర్ రావు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన లీడర్. మోస్ట్ సీనియర్ అయినా మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో నిన్న మొన్నటి వరకు రగిలిపోయారు ప్రేమ్ సాగర్ రావు. తనకు శత్రుత్వం ఉన్న నాయకుడికి మంత్రి పదవి వచ్చిందని, జిల్లాలో తనను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని గతంలో బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా కష్టపడినా సుఖం లేదని కేడర్ దగ్గర ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 25 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న ప్రేమ్ సాగర్ రావు 2023 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటికే పారిశ్రామికవేత్త కూడా అయిన ప్రేమ్ సాగర్ 9 బ్యాంకుల నుంచి దాదాపు 470 కోట్ల రుణాలు తీసుకున్నారనే ప్రచారం ఉంది. ఈ అప్పును జస్ట్ ఏడాదిలో ఎలా తీర్చేశారు అంటూ ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలు రాజకీయంగా అగ్గిరాజిస్తున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుండగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆ విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. అన్ని బ్యాంకులు కలిపి ఎన్పీఏగా ప్రకటించిన మొత్తం 109 కోట్ల 11 లక్షల రూపాయలు అని తన వెర్షన్ను ప్రేమ్ సాగర్ రావు వినిపించారు. 470 కోట్ల వ్యవహారం తనపై జరుగుతున్న కుట్ర అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ ఇదంతా చేయిస్తున్న కుట్ర అని చెప్పుకొచ్చారు. ఆ లీడర్కు సొంతంగా పత్రిక ఉన్నప్పటికీ ఈ ఆరోపణల వార్తను అందులో రాయించకుండా ఇతర మీడియాను ఉపయోగించుకొని మరీ తనపై ఇలా కుట్ర పన్నుతున్నారని, ఆ లీడర్ కుట్రలను త్వరలోనే బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. ప్రేమ్ సాగర్ చేసిన ఈ కామెంట్తో కోల్డ్ వార్ మరింత ముదిరినట్టు అయింది. ఇవాళ నా మీద డైరెక్ట్ అలిగేషన్ చేసింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇది మాట్లాడుతున్నా దీనికి ఈ రోజు మాత్రం విడిచిపెడతానని చెప్పడం లేదు. ఖచ్చితంగా దీన్ని ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంతా నాకు అగెన్స్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాన్ని వాళ్ళు చేసింది. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఇక ఏ పార్టీ గురించి నేను మాట్లాడాల్సి. మొత్తానికి పేరులో ప్రేమ ఉంది కానీ తనపై ఎవ్వరికీ ప్రేమ లేదు అన్నట్లుగా ఎమ్మెల్యే తీరు ఉంది. మంత్రి పదవి కోసం పార్టీపై పోరాడిన ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు వ్యక్తిగత అంశాలతో సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ విమర్శ దాడి పెంచగా పీసీసీ చీఫ్, సీఎం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.